నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూస్. ఏలూరు జిల్లా గూటాలనే చిన్న గ్రామంలో మహాదేవ స్కూలు స్థాపించి నిరుపేద విద్యార్థులకు రాయితీతో కూడిన విద్యానందిస్తున్నట్లు ఆ స్కూలు కరెస్పాండెంట్ మీడియాకు తెలిపారు. గోటాల గ్రామం అండి, పోలవరం మండలం, ఏలూరు జిల్లా. మేము గోటాల గ్రామంలో మహాదేవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహణ జరుగుతుంది. మేము 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ నా ధ్యేయం ఒక యాజ్ ఏ కరెస్పాండెంట్ గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ పల్లెటూరులో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2015 నుంచి గురుసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా మేము మహాదేవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహణ చేస్తున్నాం. ఇక్కడ సుమారు వివిధ గ్రామాల నుంచి, పోలవరం మండలం, తాలపూడి మండలం నుంచి 5-6 గ్రామాల నుంచి విద్యార్థులు అందరూ వస్తున్నారండి. 300 మంది పిల్లలు చదువుకుంటున్నారు. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో పోలవరం మండలంలో 10th క్లాస్ ఫస్ట్ క్లాసు మాకే వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా మేము నీతి నిజాయితీ గురించి చిన్నతనం నుంచి విద్యార్థులకు బోధిస్తూ ఉంటాం. మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలకు ఆట పాటల్లోనూ వ్యవహారాల్లోనూ ఎలా నడుచుకోవాలని చెప్పేసి మేము శిక్షణ ఇస్తూ ఉంటాం. ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాం. విలువలు, మానవతా విలువల గురించి ప్రత్యేక శిక్షణ, యోగా, మెడిటేషన్ వంటి అన్ని కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం మాకు చాలా చక్కగా ఉంటుందండి. మా టీచర్స్ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తో మేము నిర్వహణ చేయటం జరుగుతుంది. మేము ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులందరికీ కూడా మామూలుగా తల్లిదండ్రులు పిల్లలకి శ్రద్ధ తీసుకుంటూ మాకు సహకరిస్తే ఇంకా ఘనమైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మా ఉద్దేశం. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా మేము విరివిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులతో కూడా ముఖాముఖి మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ క్రమశిక్షణ, కేరింగ్ తీసుకుంటూ ఉంటాం చిన్నపిల్లలకి. ఎందుకని అంటే, నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి ఉద్దేశాన్ని, ఆయన కళలని నిజం చేయాలనే ఉద్దేశంతోనే మేము నిర్వహణ చేస్తున్నాం. కార్పొరేట్ స్థాయి స్కూల్స్ బోర్డు ఉండొచ్చు, కానీ ఒక పల్లెటూరులో, గ్రామీణ వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక సేవా దృక్పథంతో, తక్కువ ఫీజులతో మా నిర్వహణ జరుగుతుందండి. తర్వాత పిల్లలకు అవసరమైనటువంటి ప్లే గ్రౌండ్, వివిధ సదుపాయాలు, ల్యాబొరేటరీ, లైబ్రరీ అంటే అత్యాధునికమైనటువంటి సదుపాయాలు, టీవీలు, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసామండి. పిల్లల స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇస్తాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మా సిబ్బంది, మా ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. మా పిల్లలకి అందరికీ కూడా శుభాశీస్సులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.